ఈరోజు బోధనం గ్రామం చిలకూరు మండలం గూడూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో అందరం కూడా ప్రజా సంఘాలు హ్యూమన్ రైట్స్ వాళ్ళు అందరూ కూడా రావడం జరిగింది. దానికి కారణం కూడా తెలుసు. గత 27 రోజుల నుంచి ఒక నిరసన కార్యక్రమంలో ఉన్నటువంటి మళ్ళీ జ్యోతి వాళ్ళు గత 3 సంవత్సరాల క్రితం జగదీష్ రెడ్డి అనే అబ్బాయితో వీళ్ళు కలిసి ఉన్నట్టు కూడా మొత్తం అందరికి కూడా తెలిసిన విషయమే. ఇప్పుడు ఈరోజు అందరం కూడా వచ్చి అమ్మాయిని పరామర్శించాము. ఆ పరామర్శించడంలో భాగంగా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అందరం కూడా అడగడం జరిగింది. నేను జగదీష్ రెడ్డితో మేమందరం కూడా అన్యోన్యంగా ఉన్నాము. అదే క్రమంలో తర్వాత మా జీవితం బాగా కొనసాగుతుంది. మేము కూడా అందరం మాత్రమే కలిసిమెలిసి ఉండొచ్చు అని మేము ఒక కలలు కన్నాము. అటువంటి విధానంలో మేము కలయిక జరిగింది మాకు. అది ఇప్పుడు ఎవరి చెప్పినటువంటి చెడు మార్గమో దుర్మార్గమో తర్వాత వేరే విధంగా వర్గీకరించి ఆ అబ్బాయిని ఈమెకు దూరం చేశారని ఆ అమ్మాయి ఇప్పుడు చెప్తున్నది. అందువలన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ప్రభుత్వ పెద్దలారా ఇక్కడ జరిగినటువంటి ఈ విషయం పైన మీరు కాస్త దృష్టి పెట్టండి. ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగితే అది సరైన విధానం కాదు. ఇప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా ఆడవారి పైన ఏదైనా అన్యాయంగా జరిగితే వాళ్ళపైన కఠినంగా వ్యవహరిస్తున్నది. అదే స్ఫూర్తితో నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం చిలకూరు మండలం బోదారంలో జరిగినటువంటి ఈ ఘటన పైన అందరూ కూడా ఆరాధీసి మళ్ళీ జ్యోతికి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మేము వచ్చింది కూడా ఆ అమ్మాయికి న్యాయం జరగాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు మరో అమ్మాయికి జరగకూడదు. ఏదైనా ఒక ఘటన జరిగినప్పుడు ఒక అమ్మాయికి న్యాయం జరిగితే తర్వాత వ్యవస్థ ప్రభుత్వం అందరూ కూడా అటువంటి అన్యాయాలకు తావు లేకుండా మిగతా వారికి కూడా న్యాయం జరుగుతుందనే ఒక ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. అందువలన ఈ జిల్లాలో ఉండేటువంటి పోలీస్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ తర్వాత అందరూ కూడా జోక్యం చేసుకొని ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాలని, ఎన్ని రోజుల నుంచి ఒక ఆడబిడ్డ దాదాపు నెల కావస్తున్నా కూడా ఎటువంటి స్పందన లేకపోతే చాలా బాధాకరమైన విషయం. మరొకటి ఏంటంటే కనీసం పత్రికలు ప్రజలకు జరుగుతున్న అన్యాయం పైన ప్రజలకు ప్రభుత్వాలకు వ్యవస్థకు తెలియజేసేటువంటి పత్రికలు కనీసం ఈ గూడూరు ఈ వ్యవస్థలో ఈ ఏరియాలో పత్రికా స్వేచ్ఛ కూడా లేనట్టుగా కనపడుతుంది మేము చూస్తుంటే. ఎందుకంటే పేద వర్గాలు వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు. వేగంగా వ్యవస్థల కథలు దాదాపు వాళ్ళు చేసేటువంటి అది చూసి మాకు కూడా చాలా అన్యాయం అని చెప్పేసి ఈ విషయం పైన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ విషయం పైన మనకు ఆ పరామర్శించడానికి వచ్చినటువంటి వాళ్ళకు కూడా కొందరికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యం కాదని మరొకసారి మేము చెప్తున్నాం. ఆ అమ్మాయికి న్యాయం జరిగితే ఎవరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. అమ్మాయికి అన్యాయం జరిగింది కాబట్టి అందరం కూడా ఇక్కడికి రావడం జరిగిందని మరోసారి తెలియజేసుకుంటూ, ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ గారు ఎంఆర్ఓ గారు రమ్మని ఇప్పుడే మాకు తెలియవచ్చింది. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము. అందరికి కలిసి అమ్మాయికి న్యాయం చేయాలని మేము కోరుకుంటూ మేము ఇప్పుడు ఆ కార్యక్రమానికి వెళ్తున్నామని తెలియజేస్తున్నాం.